అవర్ ఛానల్ లంచాల రామోస్. ఇవాళ వచ్చేసి ఎగ్ పఫ్ ఛాలెంజ్ అయితే చేయబోతున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేసి శివాని కూర్చుంది, ఇటు సైడ్ కన్నయ్య కూర్చున్నాడు. వీళ్ళిద్దరు ఇట్లలో ఎవరు గెలుస్తారో ఏమో. నేనైతే గెలిస్తే నాకైతే బెటర్. ఎవరు గెలిచినా 500 అయితే ఇస్తా అని చెప్పిన. ఏం చేస్తారు వీళ్ళకైతే ఫోన్ పేలు లేవు, ఏం లేవు. వీళ్ళకి కొట్టాలంటే డబ్బులు మళ్ళీ వదిలేకి కొట్టాలి డబ్బులు. ఇప్పుడైతే వచ్చేసి ఛాలెంజ్ అయితే యాక్సెప్ట్ చేసిళ్ళు. ఏం చేస్తారు ఇక మొత్తం మూత అంటించుకుంటారు వచ్చి నాకు తెలిసి అయితే. ఎగ్ పఫ్ కదా, నేనైతే అట్లయితే అనుకుంటున్నా. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను. వీళ్ళిద్దరు నవ్వుడే సరిపోతుంది, తినడం ఎట్లా తింటారు. ఓకేనా, స్టార్టా? ఎగ్ పఫ్ ఛాలెంజ్ అయితే ఇప్పుడైతే స్టార్ట్ చేయబోతున్నాను. దాన్ని అయితే చెప్తున్నాం మేమిద్దరం అయితే. శివాని ఒక పార్టీ, మేమిద్దరం ఒక పార్టీ. తినేస్తాం ఇక. ఫస్ట్ అయితే స్టార్ట్ చేస్తాను. 1 2 3 ఫస్ట్ మనకి సాస్ లేనిది అసలు నడవదు. పుల్లగా ఉండదు సాస్ కదా. సాస్ తోటి పోయేటట్టు డైరెక్ట్ తినేసి మేము సగం అయిపోయింది. అంటాను వదినకి తినబుద్ధి అవుతాను అనుకుంటున్నా అటు సైడ్. ఓ షిట్, నా మీద పడ్డది. అది పడ్డది. నాకు తినేసరికి అడ్డాండ పడుతుంది. ఏం ఉత్సాహం అండి, పనికి మళ్ళీ ఉత్సాహం ఎక్కువ ఉంటది. అమ్మలో కూడా అయిపోయింది అప్పుడే. కన్నయ్య చూసుకుందాం అన్నాడు అంటే ఇక ఒడగొట్టడే. 2 minutes లో ఒడగొడతాడు రెండు. రెండు అయిపోయినా అప్పుడే. రెండు అయిపోలే, రెండోది పట్టుకున్నది. మన ఇద్దరం స్లో ఉన్నాం ఎందుకన్నయ్య. బక్క ఉంటే తినదామనుకున్నా, తింటాను గిప్ప గిప్పే. శివాని నేను డైవర్ట్ చేస్తాను. మన ఇద్దరం మొరుకుంటాను, శివాని సైలెంట్ గా ఎత్తాను. స్ట్రాటజీ సేవింగ్ ఎనర్జీ. ఆడ అన్న ఛాలెంజ్ గెలిచేటట్టు. ఇవి కూడా ఉన్నది, ఇవి కూడా తినాలి. ఇవి కూడా తినాలి. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు కొంతమంది. అట్లా అనుకో, మనమే తినాం. ప్లేట్ మొత్తం కంప్లీట్ చేయాలి. వదిలేంటే కెమెరా అవుట్ సైడ్ ఉన్నది. అన్ని ఇప్పుడు చెప్తాను గేమ్లు ఉన్నాయని. కెమెరా మ్యాన్ సగం అయిపోయింది అప్పుడే. నువ్వు తిను తక్కువలో చూసుకుంటే మనం గెలవలేము. అన్ని పెద్ద పెద్ద పెట్టినట్టున్నారు. శివాని అన్ని సన్నగా ఉన్నాయి, ప్లేట్ దొరకబట్టినట్టున్నాయి. శివాని మీరు పెట్టిందే తెచ్చుకున్నా. చూడు మా ఎంత ఉన్నాయి. నాకు కిలో ఉన్నది. నా ఎట్లున్నాయో. కన్నయ్య అయితే పల్సా సన్నగా ఉన్నాయి. నాకు ఒక్కనిగా పెట్టి వెళ్ళిపోతాను. వీళ్ళకి గెలవలేక ఇట్లా చెప్తాడు తొండి. మన ఇది కూడా ఒకసారి ఎంత పెద్ద ఉన్నాయి, ఎంత చిన్న ఉన్నాయి చూడు. అయితే ఈ రెండు నేను అంత అది ముందే చెప్పలే. అయితే ఫస్ట్ పెట్టుకుంటప్పుడు చూసుకొని శివాని ఏంటి బ్రో అంత మాట ఓడిపోతాను ఫిక్స్ అయ్యి చూసినావు.
ఇంత ప్లాన్ వేస్తాను. నువ్వు ఫస్ట్ టైం నాకు అయిపోతుంది. బయట మబ్బులు పడుతుంది కదా. మరి రెండు ఉన్నాయి, ఇంకా రెండు ఉన్నాయి. ఇక్కడ చూడండి ఒకటే. ఎట్లుంటది మరి మనతో? అబ్బా నేను కన్నయ్య గెలుతాడేమో అనుకున్నా అసలు ఫాస్ట్ గా. నేను శివాని అనుకున్నా. కన్నయ్య ఫస్ట్, రామ్ సెకండ్ అనుకున్నా. శివాని ఏం తమ్ముడు ఏమన్నది, నేను చాలా రోజులు అవుతాను ఎక్కువ ఇక గెలుతుంది అనుకున్నాను. అందుకే కాదు ఫాస్ట్ ఫాస్ట్ మీకోసం స్లో ఏంటో. మన కోసం అంట స్లో తింటుందంట. స్లో తిన్నా మనం ఓడిపోతాం. అన్న శివాని అన్నం ఎప్పుడు తిన్నది తెలుసా? ఇంత ముందే తిన్నది. అమ్మా ఇంత ఉంది తింటానే ఇంత చదివింది. ఆశ్చర్య మరి. पानी का बाटल థమ్స్ అప్ రాలే. అది ఇప్పుడు అది అవుతుంది. చాచి ఇది నీ ప్లేట్ చూసే చెప్పిన ముందే ప్లేట్ మొత్తం. నేనే సమయం మరి ఇంకా పైకైతే నీ ముక్కు వదులుతుంది, అందుకే కిందికి వేసిన. అంటే బాగున్నాను. మూవ్ అయితే రాదు, క్యాచర్ కాదు. కానీ శివాని ప్లేట్, రామ్ ప్లేట్ చూడు. ఆ చూడ ఉన్నదా అసలు? తక్కువ ఉన్నది నీ దాంట్లో చూడు. పప్పు గంట చూడనే ఉన్నది. అదో స్ట్రాటజీ. అదంతా తీసి లాస్ట్కి ఒకటేసారి నోట్ వేసుకుంటారు ఇక ప్లేట్ మొత్తం. పానీపూరి అనుకున్నాను మొత్తం తీసుకుని. అట్లనే వేసుకుంటారు లాస్ట్ కానీ ఆల్రెడీ ఎవరు అది ఎత్తాను. కానీ నీకోసం స్లో అయింది. అందుకే మెప్తా మంచిగా గట్టి మెప్తాంది. కానీ నువ్వు కూడా మరి కన్నయ్య ఎండ అసలు ఎక్కువ ఉండే కదా ఒకటేసారి. ఇందాక నువ్వే ప్లేట్ పడేసిన మొత్తం వెళ్ళి లోపల వేసుకున్నాడు మళ్ళీ. అవి కూడా తీయాలి. నాకు లోపలికే అది కూడా పోతుంది. చేసి తిను. వీళ్ళిద్దరు కొద్దిగా బెటర్ నాకన్నా. రామేశ్వర అయ్యిండు. అవసరం అక్క ఆ సస్పెండ్ గుడ్డ తీరు అదో ఎటు ఆ సస్పెండ్ గుడ్డ తీరు అదో ఎటు పోదు. ఎక్స్పెక్ట్ చేయని వాళ్ళు ఫాస్ట్ తింటారు, ఎక్స్పెక్ట్ చేసిన వీళ్ళిద్దరు ఒకే లెవెల్ ఉన్నారు. ఎవరు వెళ్తారో చూడు నువ్వే. ఏ ఆగు. కానీ శివాని కొంచెం ఒక్క బుక్ అయిపోతుంది అది. నా అంటే అయిపోయింది అనుకోండి. వీళ్ళిద్దరు వచ్చేటట్టు ఒక్కటే బుక్కలు అయిపోద్ది, వేసుకో. ఇంకా పోతే నేను నా ఊళ్ళలేడు. మిగుతా అన్నాడు. డైరెక్ట్ మింగకు. అన్నుంది నీ కూడా ఉన్నాయి. నీ ఇంకా కింద కూడా ఉన్నాయి. ఆగాలి పడ్డాయి. వేసిరేమన్నది ఎవరు? ఆ గంటల కింద తినొచ్చు నువ్వు. కన్నయ్య ఏందో స్ట్రాటజీ చేస్తాడు శివాని, ఇట్లా కిందికి ఎత్తి తింటాను ఎక్కువ పోవడానికి. కిందికి అనుకో. జిల్లా ముక్క పెద్దది తినేసి అయిపోయింది. కానీ మొత్తం దీన్ని పెట్టేసి డాడీ ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? శివాని తినే నిన్నే చూస్తాను అంతలో కథం చెప్పి.
వచ్చేటట్టు లేదు నావి రెండు ఉన్నాయి. శివాని అయితే ఖాళీ చేసేసింది మొత్తం. లోపల అన్న ముందే పోతుంది మరి. ఐషా మీకు చెప్పాను ఇది మధ్యది నొక్కలే నేను అసలు స్టార్ట్ది ఏది ఏంటి బ్రో అంత మాట అన్నావు? అవుట్గానే రన్ అవుతుంది. ఓవరాక్షన్ చేయకు. ఓవర్ యాక్షన్ గా చూసుకోవచ్చు. ఎటు తిప్పు నాకు తెలుసు. ఏమన్నా ఎటు తిప్పు ఇక్కడ తిప్పితే నేను ఉంటా కదా. మాకు పెట్టు ఏం కాదు ఫ్రిడ్జ్ దిక్కు తిప్పు. ఇంకంత భయపడతారా అంటే ఫోన్ పడుతుందని భయపడతాను. అయితే చూడు మూతి మొత్తాన్ని నేనేం గెలిచినా అయిపోయిందమ్మా నాది కూడా. ఇంకా అవుతాను చూడు. నేను ఇంకా అంటే ఇక ప్లేట్ కింద కూడా ఉన్నాయి కన్నయ్య నువ్వు మాట్లాడలేవు. ఆమె మొత్తం ఖాళీ చేసింది. శివాని ప్లేట్ అయితే ఎంత నీట్గా ఉన్నదో చూడుల్లి. పడతాందా అలానైతే ఒక ప్లేట్ ఖాళీ చేసేసింది. నాదైతే ఇంకా 1.5 ఉన్నది. నేనే డేంజర్ ఉన్నా. కన్నయ్య కొద్దిగా కింద మీద చేసి గలీజ్ చేసిండు కానీ కంప్లీట్ చేసేసిండు. ఫస్ట్ సెకండ్ అన్నట్టు. నేను థర్డ్. ఎట్లయినా ఓడిపోతామని అర్థమైంది. ఇక తిని ఇక ఆగబోయే బదులు ఆగి నిమ్మలం ఉండే బదులు తిరగాను కూడా గిప్పేసింది. శివాని అయితే అన్ఎక్స్పెక్టెడ్ గా గెలిచిపోయింది. ఆడను నేను ఛాలెంజ్ తీసుకోను అన్నది. స్టార్ట్ చేసినాక ఫటాఫట్ కంప్లీట్ చేసేసింది. వీడియో కాకపోతే అన్న అసలు నేను ఆడను నేను తినను మీరే గెలుతారు అన్నది. ముందు కూడా అంటది ఆడనని. అట్లా అన్నోళ్ళే గెలుతారు అనేది ఇందులో ఈ గేమ్. ఇదొక హఠాత్ పరిణామం. ఎగ్ పఫ్ ఛాలెంజ్ అయితే ఫస్ట్ అయితే శివాని గెలిచేసింది. 4 ఎగ్ పఫ్ శివాని గెలిచేసింది. 4 ఎగ్ పఫ్స్ కాబట్టి గెలిచింది. అదే 5 అయితే నాకు ఇంకో 2 మిగిలి. ఇలా డోగ్లెక్స్ గ్యాలరీస్ పట్టుకుంటది. సెకండ్ డోగ్స్ ఒక 5 పఫ్లు కూడా. ఇప్పుడు థమ్స్ అప్ ఛాలెంజ్. థమ్స్ అప్ కూడా తాగాలి 2 లీటర్ బాటిల్. 2 లీటర్ బాటిల్ పండుకుంటారు అట్లా. ఓకే గాయస్ ఇప్పుడైతే శివాని అయితే గెలిచింది. మీరైతే మన ఛానల్ ని సపోర్ట్ చేయాలి, లైక్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అందరు వీడియోని అయితే చూడాలి. బాయ్ గాయస్, బాయ్ ఫ్రెండ్స్. ఓకే.